డెవలప్మెంట్ చాలా చాలా గొప్ప హ్యాట్సాప్ చెప్పొచ్చు. చాలా చాలా కొత్త తీసారని చెప్పొచ్చు. నేను తమ గురించి మాట్లాడలేదు. తమ బీజం గుర్తుంటే ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా హర్రర్ సినిమా అర్థం కాదనమాట. సో రాజాసాబ్ కి న్యాయం చేయలేకపోయడమే కానీ ఈ సినిమా మాత్రం న్యాయం చేశారు భయ్య. సో మంచి హర్రర్ కామెడీ సినిమా అని చెప్పొచ్చు. మేము మాట్లాడే మురళీధర్ గౌడ్ గురించి మాట్లాడాలి. సో ఈ సినిమాలో ఒక మాయా మంత్రునిగా చేశాడు, అద్భుతంగా చేశాడు. అనుకున్న వర్కౌట్ కాదేమో, వర్కౌట్ క్లైమాక్స్ లో చాలా చాలా బాగుంది. మంచి కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా, అందరు ఫ్యామిలీతో రావచ్చు. నో వల్గారిటీ. గద్దర్ మన నల్గొండ గద్దర్ సాంగ్ వాడేది చూసిన నా సామిరంగా సాంగ్ కొడుతుంటే ఊచ కోత అనుకోమాట. చాలా చాలా బాగుంది అన్న. ప్రతి సీన్ క్లైమాక్స్ డిసప్పాయింట్ ఫీలింగ్ ఉంటాయి కానీ సో ఓవరాల్ గా 23 hours నవ్వుతూనే ఉంటారు. నాకు నవ్వి దొడలు వచ్చినాయి. అంత బాగుంది. చాలా చాలా మంచి మూవీ. F2 F3 కన్నా కూడా ఇది వరుణ్ తేజ్ మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు అన్న. మంచి పేరు అన్న, చూడడానికి చాలా బాగుంటది. మన వరుణ్ తేజ్ అన్న అంటే ఒక పల్లెటూరు గెటప్ ఉంటుంది చూడు, అది చాలా సెట్ అయింది అంటారు. వాస్తవం చెప్పారు. రంగస్థలంలో రామ్చర్ కేరంగా సెట్ అయిందో ఈ సినిమాలో కూడా వరుణ్ తేజ్ ఆ గెటప్ చాలా బాగుంటుంది. ఇద్దరి మధ్యలో కామెడీ చాలా బాగుంటుంది. గద్దలకొండ గణేష్ తర్వాత F2 తర్వాత మంచి కంబ్యాక్ మూవీ అంటే ఇది అనమాట. మాస్ ఉంటది, ఆ కామెడీ ఉంటది. చాలా చాలా మంచి మూవీ, మంచి సాలిడ్ మూవీ చూసిన ఫీలింగ్ అనిపించింది నాకైతే. బాగుందన్న. నాకు మెయిన్ గా నల్గొండ గద్దర్ సాంగ్ వాడింది కదా, పొలిటికల్ సాంగ్ వాడుతుంటాడు. ఈ సాంగ్ సెట్ లేదనుకున్నా కానీ డాన్స్ చాలా బాగా చేస్తాడు, కామెడీ చాలా వర్కౌట్ అయింది అన్న. విజువల్ చాలా బాగుంటుంది, సినిమాటోగ్రఫీ కావాలి, క్లైమాక్స్ ఇంకా బాగుంటది. అంటే అలాగే ఈ కొరియన్ సినిమాకి మన దేవుని ఎట్లా అటాచ్ చేస్తారని ఫీలింగ్ ఉంది నాకు. సో కొరియన్ అంటే అది వేరే వెళ్ళిపోతుంటది, కానీ మన దేవుని యొక్క గొప్పతనం చూపిస్తారు చూడు, అక్కడ చాలా బాగా నచ్చింది అన్న. అక్కడ చాలా చాలా వర్కౌట్ అయింది. మెయిన్ గా గాంధీ డైరెక్టర్ గారికి హ్యాట్సాప్, చాలా బాగుంది. నేను ఒక్క చెప్తాను, జన్ చెప్తా. నేను ఓజీ సినిమా చూసినప్పుడు ఆ కొరియన్ ఫైట్స్ చూసి మళ్ళీ ఓజీ 2 కోసం వెయిట్ చేయాలనుకున్నా కానీ ఈ సినిమాలో ఓజీ 2 చూడాల్సిన అవసరం లేదు. అంత మంచి కొరియన్ ఫైట్స్ ఉంటాయి, చాలా మంచి కొరియన్ ఫైట్స్ ఉంటాయి. సో వాళ్ళ అప్పుడులో మనం అన్న ఫైట్స్, అన్న లుక్స్, ఆ నిజంగా ఫ్యూచర్ లో వరుణ్ తేజ్ ఒక మాస్ విలన్ వేసి ఇంకా చాలా బాగుంటది. మాస్ లుక్ అన్న. గతంలో డాన్ సినిమాస్ ఉండే మన నాగార్జున ఉంది. అసలు ఇప్పటికేమో చాలా మా నరకుడు ఉంటా బ్లడ్ బాత్. ఈ రోజు మన ప్యారడైస్ సాంగ్ చూసాం కదా, ప్యారడైస్ టీజర్ చూసాం కదా, ఎట్లా బ్లడ్ బాత్ అయిందో అదే బ్లడ్ బాత్ కంటిన్యూ అవుతా ఉంటుంది. ఇలా చాలా చాలా బాగుంది. హీరోని కూడా డామినేట్ చేసేలా ఉంది. ఆల్మోస్ట్ కొన్ని సీన్ లో అలాగే అనిపిస్తుంది. కొన్ని సీన్ లో ఆయన కామెడీ అయితే బీభత్సం, మనం ఎన్నో మూవీలో చూసాం. ఈ మూవీలో కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకొకటి ఆ కొరియా లాంగ్వేజ్ చూస్తుంటే ఎందుకు ఇండియన్స్ ఇష్టపడుతున్నారు కొరియా లాంగ్వేజ్ అని చూస్తుంటే, ఈ మూవీ చూసాక కొరియన్ భాష అవేంటి, ఆ పదాలు ఏంటి, కొన్ని పదాలు నేను నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. కొరియాకి మేము పోకపోయినా ఆ పదాలు కొన్ని నేర్చుకోవాలి అని అనిపించేలా అది కొరియన్ లాంగ్వేజ్ కానీ సూపర్ అనిపిస్తుంది. ఇంకోటి గ్యాంగ్స్టర్ డ్రామా. ఎన్ని సినిమాల్లో వేరే రకంగా చూసాము, ఈ సినిమాలో వెరైటీగా చూసాము. ఆ గ్యాంగ్స్టర్ లుక్ అయినా కానీ, లేకుంటే ఆ ఊరుడి లుక్ అయినా కానీ ఒక రకంగా ఉన్నాయి. ఈ కొత్త లుక్స్ ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా ఆయన మూవీకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. డిఫరెంట్ స్టోరీతో ఈ సబ్జెక్ట్ తో రావడం చాలా అనిపిస్తుంది. ఇంకొకటి ఒక మనిషి దెయ్యం అవడం, దెయ్యం మళ్ళీ దేవుడు అవడం, దేవుడు మళ్ళీ పిఎం అవడం, డిఫరెంట్ గా ఈ మూవీ చూస్తే అది ఆ మాట ఎందుకని అని అనిపిస్తుంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఆయన నిజంగా ఖచ్చితంగా మూవీ తీరాలి, ఇంకా వచ్చి తీరాలి. రేపు ఈరోజు ప్రీమియర్ చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మురళీధర్ గారు ఆయన అయితే ఇంకా బలగంలో ఆయన యాక్టింగ్ బీభత్సం చూసా. ఇందులో అంతకు మించి ఉంటుంది మంత్రవాదిగా. సూపర్ అనిపిస్తుంది. గుల్రాజు క్యారెక్టరేషన్ ఆయన అలాగే ఇంకా కొన్ని ఎక్కువ సీన్స్ లేవా కానీ కొన్ని సీన్స్ లో చాలా బాగా అలరించారు. ఇంకా మనం ఈ మూవీ చూస్తే నవ్వుకుంటాం, భయపడతాం, మళ్ళీ అన్నదమ్ముల ఎమోషన్ చూసి అలాగే ఎమోషనల్ ఫీల్ అవుతాం. ఇంకా సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తాం. అన్ని రకాల ఆడియన్స్ కి, ఇంకా మాస్ ఆడియన్స్ కి, ఇంకా ఫైట్స్ అయితే బీభత్సం, అలాగే యాక్షన్ ఫైట్స్ ఆ ఫీల్ అలాగే వస్తుంది. మొత్తానికి అయితే మూవీ బీభత్సం, అన్ని రకాల ఆడియన్స్ కి. కామెడీ కోసం సినిమాకి వెళ్ళచ్చు. ఫైట్స్ అన్ని రొటీన్, మిగతా అంతా రొటీన్ సినిమా. కామెడీ ఒకటే బాగుంది. అలా సత్య గారి కామెడీ సత్య కామెడీ బాగుంది సినిమాలో. సత్యాదే కామెడీ, దానితో వరుణ్ తేజ్ సపోర్ట్ కూడా బాగుంది. హీరోయిన్ లైట్ అంతే సింపుల్ గా వెళ్ళిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరి ఓజీ లాగుంది. అంటే దాంట్లో మధ్యలో లెనిన్ మ్యూజిక్ వస్తుంది, మీరేమంటారు? కొంచెం మిక్స్డ్ మ్యూజిక్ ఉంది, కానీ ఎక్కువ ఓజీ మ్యూజిక్ లా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా మైనస్, కానీ ఓవరాల్ గా సినిమా కామెడీ మడిగా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు.
ఎలా ఉంటారంటే సినిమా రాయలసీమ యాసలో వరుణ్ తేజ్ దత్తగిల్లు ఇచ్చాడు భయ్య. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీక్వెన్సెస్ లో సచ్చా తోడతాడు భయ్య. కామెడీ టైమింగ్ తో పగలబడి నవ్వేశాం భయ్య. ఫస్ట్ హాఫ్ లో ఎంత పగలబడి నవ్వామో సెకండ్ హాఫ్ లో అయితే దానికి మించిన రేంజ్ లో హర్రర్ కామెడీ సృష్టించాడు భయ్య. సెకండ్ హాఫ్ లో సచ్చాతో పాటు బుల్లిరాజు ఎంటర్ అవుతాడు భయ్య. ఆ సీక్వెన్సెస్ అయితే సూపర్ గా ఉన్నాయి భయ్య. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ కానీ, కనకరాజు ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఇంటర్వెల్ కి ముందు తర్వాత వచ్చి కొరియన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి భయ్య. క్లైమాక్స్ లో అయితే సూపర్ నేచురల్ ఫైట్ సీక్వెన్సెస్ పెడతారు భయ్య. ఆత్మలు రెండు పోరాడుకుంటాయి భయ్య. అదైతే మెయిన్ ప్లస్ పాయింట్ భయ్య. ఈ కొరియన్ దయ్యాలకి మన బీజింగ్ కొడతాడు భయ్య. మెలోడీ బ్రహ్మ కాదు భయ్య, బీజిఎం బ్రహ్మ దద్దరిల్లిపోయింది. ఓజీ 2.0 కనిపించింది భయ్య సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ లో అయితే నాకు వరుణ్ తేజ్ కనిపించలేదు. సెకండ్ హాఫ్ లో చూద్దామన్నా వరుణ్ తేజ్ లో కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ లో అయితే నాకు చిరంజీవి కనిపించాడు. సెకండ్ హాఫ్ లో అయితే ఓజీ కనిపించాడు భయ్య. సూపర్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరంజీవి రెండో మిక్సీలో చేస్తే మన వరుణ్ తేజ్ 2.0 సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి మన వేసాడు భయ్య. సూపర్ గా ఉంది. హిట్ కాదు భయ్య, ఇది సూపర్ హిట్ కాదు భయ్య. కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు భయ్య. సెలబ్రేషన్ మా హీరో హిట్ కొట్టాడు. సెలబ్రేషన్స్ దద్దరిల్లిపోతాయి భయ్య. చాలా బాగుంది. సత్య లేకపోతే కొరియన్ దెయ్యం లేదు, బుల్లిరాజు లేకపోతే కొరియన్ దెయ్యం లేదు, మన తమన్ లేకపోతే కొరియన్ దెయ్యం లేదు భయ్య. వరుణ్ తేజ్ లేకపోతే సినిమానే లేదు. తెలుగు కుక్క వస్తుంది, కుక్క హీరోయిన్ కి భయపెడుతుంది. అంతంత కుక్క మాత్రము కుక్క మాత్రం అంటుంటే హీరోయిన్ భయపడిపోద్ది. అప్పుడు వరుణ్ తేజ్ గారు వచ్చేసి సైలెంట్ పెట్టేసి అట్లా చూస్తుడు. అంతే. కుక్కలు కూడా నవ్వించేసాడు అబ్బా సినిమాలో. కుక్కలు నవ్వించేసి తోక పిట్ట ఓపుతాయి. కుక్కలు కూడా నవ్వించేసి అప్పుడు భయపడతా గేమ్ లో మాత్రం అయిపోయి అప్పుడు దాకా కొరియాని పెళ్లి చేసుకోవాలంటే హీరోయిన్ అప్పుడు దాకా. అప్పుడు పడిపోయి కుక్క తాకు ఆపుతాడు, కుక్క మైలించేస్తాడు. అప్పుడు పడిపోయింది. ఏమిటేసింది కొరియాన్ దెయ్యమా? మామూలుగా లేదబ్బా కొరియాన్ దెయ్యమా. అగ్గి తీసి దెయ్యాలు పెసాలు పైకి ఉంటది. రొట్టెలు ఎగురుతా ఉంటే సొసైటీ పొగులుతా ఉంటే మామూలుగా నేను ఫైట్ పైకి వెళ్ళి బయట కొడుతుంటే సినిమాలో కొరియన్ దయ్యం కుక్కని తింటది. మన హీరో కుక్కలు తిన్నప్పుడు ఉంటుంది కామెడీ, వేరే కామెడీ. కుక్కలు తిన్నప్పుడు అబ్బా సత్య గారి కామెడీ, హీరో గారి కామెడీ మధ్యలో ఉంది. ఆవాహయామి ఈ సినిమా ఇట్టు కొట్టాడు వరుణ్ తేజ్ గారు. మామూలుగా లేదు అప్ప సత్య కామెడీ మాత్రం బీచ్ కి తీసుకెళ్ళిపోండి. మామూలుగా లేదు. సూపర్.